Yeah, Takes. Good evening. So, Cలో కంటిన్యూ చేయాలి. బట్ ఎనీహౌ మనకి డాటా స్ట్రక్చర్స్ అనే ఒక టాపిక్ ఉంది. జనరల్గా సిలోనే ప్రాక్టీస్ చేస్తారు ఎక్కువగా. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. బట్ ప్రాక్టికల్ లైఫ్లో దీని యూటిలైజేషన్ ఎలా ఉంటుంది అన్నది పక్కకు పెట్టి లెటస్ గెట్ ఆన్ టు డాటా స్ట్రక్చర్స్లో ట్రావెర్సల్ సే ప్రాసెస్లు రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్టాక్ ఇంప్లిమెంటేషన్, రెండు క్యూ ఇంప్లిమెంటేషన్. అండ్ డాటా స్ట్రక్చర్స్ మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. ఏదో లీనియర్, నాన్ లీనియర్, ఓకే, అవన్నీ పక్కకు పెట్టండి. సో దెర్ ఈస్ అ టైప్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్లో మళ్ళీ రకరకాలు ఉన్నాయి. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, ఆర్ యు సే సర్కులర్ లింక్డ్ లిస్ట్. ఓకే, దట్ కెన్ సి. ఇవన్నీ థియరటికల్గా మనకి పుస్తకాల్లో చాలా దొరుకుతాయి. బట్ కోడ్ రాసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. దేర్ ఇస్ నథింగ్ సీరియస్ ఇన్ దట్. ఓకే. ఆ తర్వాత ఏదో ట్రీస్లో మళ్ళీ రకరకాల ట్రీస్ ఉన్నాయి. ట్రీస్, బైనరీ ట్రీస్, బైనరీ సెర్చ్ ట్రీస్. బైనరీ ట్రీ ఇస్ డిఫరెంట్, బైనరీ సెర్చ్ ట్రీ ఇస్ డిఫరెంట్. ఓకే. అండ్ గ్రాఫ్స్లో మళ్ళీ రకరకాలు. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్కలా పనికి వస్తుంది. కీపింగ్ ఆల్ దోస్ థింగ్స్ బిసైడ్, సే లింక్డ్ లిస్ట్. Be clear with this stacks, queues. It's a stack is an operation that can be done on array, that can also be done on a linked list. Queue is an operation that can be done on an array. Queue operation can be done on a linked list. అంతేగాని ఏదో స్టాక్స్, క్యూస్, అరేస్ మీద మాత్రమే పని అలాంటివి ఏం లేవు. రైట్? Okay. Anyhow, linked list and we'll be taking help of multiple things like you'll be working with the structures, you'll be working with the pointers, you'll be working with some part of functions, and you'll be working with some loops, and you'll be implementing some logic. Anyhow, uh, linked list. మామూలుగా array అని తీసుకుంటే see you have number of elements, you can store number of elements in this. అన్నిటికీ ఒకటే పేరు ఉంటుంది. అన్ని పక్క పక్కనే మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. ఇది సంథింగ్ ఇంపార్టెంట్. అన్నిటికీ పక్క పక్కనే మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. అండ్ లింక్డ్ లిస్ట్ అంటే అది కూడా ఇలాంటిది. ఏదో ఇక్కడ వాల్యూస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 15, 20 డాష్ 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 వాట్ ఎవర్ ఇట్ ఈస్. వీటన్నిటికీ ఒకటే పేరు ఉంటుంది. పేరు చాలా ఇంపార్టెంట్. వీటికి ఇండెక్స్ నెంబర్లు ఉంటాయి. ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి. ఇది సంథింగ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇట్ ఈస్ ఎ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. ఇఫ్ ద సేమ్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మెమరీలో అలా కాకుండా అక్కడొకటి, 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 అక్కడొకటి అలా ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ అంటే కంటిన్యూస్గా ఉన్నాయి కాబట్టి ఏదో లూప్లో యారే పెట్టేసి వాడేయచ్చు. ఇలా ఉంటే ఎలా వాడచ్చు? ఇలా ఎలా మేనేజ్ చేస్తాము? అసలు ఇలా ఎందుకు చేయాలి ఈజ్ అ బిగ్ క్వశ్చన్ దట్ వి సీ లెటర్. ఈరోజు ఎందుకో కోడింగ్ పార్ట్ చెప్పేస్తే కొంచెం జాగ్రత్త పడొచ్చు అందరూని కోడింగ్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. See, ఆ, ఇప్పుడు దీనిలో డాటా తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఏదో పాయింటర్ పెట్టి పాయింటర్తో దాన్ని పాయింట్అవుట్ చేసి ఇక్కడ ఒక పాయింటర్ పెట్టి దీంతో దాన్ని పాయింట్అవుట్ చేసి ఇక్కడ ఒక పాయింటర్ పెట్టి దాంతో దీన్ని పాయింట్అవుట్ చేసి ఇక్కడ ఒక పాయింటర్ పెట్టి దాంతో దీన్ని పాయింట్అవుట్ చేసి ఇలా ఇక్కడ ఇది కూడా ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 15, 20 ఇలా వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. వాట్ ఎవర్ ది వాల్యూస్ ఇట్ ఈస్. సే ఈ వాల్యూస్ కూడా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. కాకపోతే దేనికి పేరు ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అన్నిటికీ కలిపి ఒకటే పేరు ఉంది. ఇక్కడ దేనికి పేరు ఉండదు. ఈ సంథింగ్ ఇంపార్టెంట్. రెండు ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ ఇవి పక్కపక్కనే ఉండవు. మరి పక్కపక్కనే ఉండకపోతే ఎలా వాడుకోవాలి? ఈజ్ వాట్ యూజింగ్ ఎ పాయింటర్. యూజింగ్ ఎ పాయింటర్ వీటిని మనం వాడుకోవచ్చు. దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. దిస్ కైండ్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ ఈస్ కాల్డ్ మేనేజింగ్ డేటా ఇన్ అరేస్. దిస్ కైండ్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ ఈస్ కాల్డ్ మేనేజింగ్ డేటా ఇన్ ఎ లింక్డ్ లిస్ట్. So this is a list that is linked with where each element is linked with the other element as a next element generally. So this is what your linked list concept. ఇలా చేయాలి అంటే యూ షుడ్ గో ఫర్ ఎ స్ట్రక్చర్. జనరల్గా ఏమంటారు అంటే ఏదో స్ట్రక్చర్ నోడ్ అని పేరు పెడతారు. నోడ్ అంటే ఏదో చెట్టు తీసుకున్నారనుకోండి, దానికి ఏదో ఇక్కడ నుంచి ఒక
ఒక కొమ్మ రావాలి అంటే ఇక్కడ ఒక చిన్న బుడిపలాగా ఉంటుంది. ఆ బుడిప లాంటిది ఈజ్ వాట్ బేసికలీ కాల్డ్ నోడ్ ఫ్రమ్ వేర్ సంథింగ్ ఎల్స్ కెన్ బి కనెక్టెడ్. అంటే ఈ కొమ్మ దీనికి కనెక్ట్ అవ్వడానికి ఇది కారణం. ఇప్పుడు దీనిలో ఏదో ఓకే, ప్రాక్టికల్ లైఫ్లో చాలా ఉంటుంది. లెట్ అస్ టేక్ వన్ స్మాల్ ఇంట్ డాటా, ఒక వేరియబుల్. ఓకే, ఈ స్ట్రక్ట్ నోడ్ రెడీ అయిపోయింది. అంటే ఇప్పుడు దీనికి మీరు మెమరీ అలొకేట్ చేశారనుకోండి, యూ గెట్ సంథింగ్ లైక్ దిస్. ఏ 2 bytes మెమరీ, ఇట్ ఈస్ కాల్డ్ ద డాటా. అండ్ ఈ స్ట్రక్చర్కి మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తే, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ అని డిక్లేర్ చేస్తే దీని పేరు ఎన్ అని వస్తుంది. బట్ వీ డోంట్ డిక్లేర్ ఎ నేమ్ ఫర్ దిస్. వీ డిక్లేర్ ఎ పాయింటర్. ఆ పాయింటర్ దీన్ని చూపిస్తూ ఉంటుంది. ఇది బాగానే ఉంది. అంటే ఇలాంటిదే నెక్స్ట్ ఎలిమెంట్ క్రియేట్ అయితే, ఇలాంటిదే నెక్స్ట్ ఎలిమెంట్ క్రియేట్ అయితే దానిలో కూడా 2 bytes మెమరీ వచ్చి దానికి కూడా డాటా అని పేరు వస్తే రైట్, బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి అంటే, దీనిలో ఈ పక్కన ఒక పాయింటర్ పెట్టి, ద క్వశ్చన్ ఈస్ ఎలాంటి పాయింటర్ పెట్టాలి అంటే, ఇప్పుడు ఇక్కడ ఏ పాయింటర్ పెట్టి మనం ఫస్ట్ దాన్ని చూపించామో అలాంటి పాయింటర్ని దీనిలో పెట్టి, ఎందుకనంటే ఇది కూడా ఇలాంటి ఎలిమెంటే కాబట్టి ఈ పాయింటర్తో దీన్ని మనం పాయింట్అవుట్ చేసామనుకోండి. ఇప్పుడు ఇది దీని నుంచి దీనిలోకి వచ్చి దీని పాయింటర్ ద్వారా దీనిలోకి వచ్చి, ఇప్పుడు దీనిలో పాయింటర్ వచ్చిందంటే ఆఫ్ కోర్స్ దీనిలో కూడా వస్తుంది. ఎందుకనంటే ఈ రెండు ఒకటే టైప్ కాబట్టి. ఇది ఎలాంటి కాన్సెప్ట్ అని అంటే, ఏదో మీ మెడలో ఒక గోల్డ్ చైన్ ఉందనుకోండి. గోల్డ్ చైన్. ఆ చైన్ అంటే ఈ పక్కన ఒక రింగ్ ఉంటుంది, ఈ పక్కన ఒక కొక్కి ఉంటుంది. ఈ కొక్కిని తీసుకెళ్ళి మెడకు చుట్టూ ఆ చైన్ పెట్టుకొని ఈ కొక్కిని తీసుకెళ్ళి దీనిలో వేసి ఏదో ప్రెస్ చేస్తారు. ఇప్పుడు ఇలాంటివి 2 చైన్లు ఉన్నాయనుకోండి దీనికి చివర్లో. ఇప్పుడు ఈ కొక్కిని తీసుకొచ్చి దీనికి తగిలించామనుకోండి, ఇప్పుడు ఇది ఒక పెద్ద లెంగ్తీ చైన్ అవుతుంది. అంటే ఆఫ్ కోర్స్ 2 చైన్లు. సో ఇలాంటి కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ఈ పాయింటర్ ఏదైతే ఉందో అది కొక్కి లాంటిది. ఇలా అర్థం చేసుకున్నారనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఈజీ ఆఫ్ వర్కింగ్ విత్ ద లింక్డ్ లిస్ట్. ఇప్పుడు లింక్డ్ లిస్ట్ ప్రాక్టికల్ లైఫ్ ఇంప్లిమెంటేషన్ కాదు, జస్ట్ జనరల్గా దీన్ని లింక్డ్ లిస్ట్ యొక్క అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఎలా ఉంటుంది, దాని ఇంప్లిమెంటేషన్ మనం ఎలా చేయాలి, దానికి సంబంధించిన కోడ్ని చూస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ దిస్ సి. This is your C editor as a file menu, new. So let me type things and explain while typing. Say hash include stdio.h, hash include new.h. So hash include alloc.h. ఎందుకంటే పాయింటర్ యూస్ చేస్తున్నాం కాబట్టి మనం డైనమిక్ మెమరీ లొకేట్ చేయాలి అంటే alloc.hలో malloc ఫ్రీ ఫంక్షన్స్ ఉంటాయి. సే let us go for that structure typed f struct node. Now I declare an integer variable into data. For example, if this is employee data, you declare int number salary char name of 20. Of course, you can do. There is nothing wrong in that. బట్ బేసిక్గా ఇంత మాత్రం అలవాటైతే ఇప్పుడు లోపల డేటా మెంబర్స్ మార్చుకోవడం అదేం పెద్ద యుద్ధమేం కాదు. యూ కెన్ డూ సో. నౌ గోల్డ్ చైన్కి చివరిలో కొక్కి ఉన్నట్లు ఈ నోడ్ లోపల మనం ఇదే నోడ్కి ఒక పాయింటర్ డిక్లేర్ చేస్తాం. స్ట్రక్ట్ నోడ్ పాయింటర్ సే ఎన్ ఆర్ యూ సే నెక్స్ట్ గివ్ 3 letter నేమింగ్. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి పాయింటర్కి. సో ఇట్ ఈస్ నెక్స్ట్ పాయింటర్. ఇక్కడ టైప్ డెఫ్ అన్నాను కాబట్టి ఐ గివ్ ఎ నేమ్ నోడ్. అంటే ఇక్కడ ఈ స్ట్రక్ట్ నోడ్ అని ఏదైతే ఉందో దీనికి ఇక్కడ నోడ్ అని పేరు పెడుతున్నాం. ఈజ్ వాట్ ది బేసిక్ కాన్సెప్ట్. నౌ ఓకే, ప్రాక్టీస్ సేక్ మెయిన్ మెయిన్ ఫంక్షన్ రాసి మెయిన్ ఫంక్షన్లో ఒక హెడ్ పాయింటర్ అని పెట్టి ద ఫస్ట్ పాయింటర్ ఇస్ జనరల్లీ కాల్డ్ హెడ్. అది ఓకే, ప్రాక్టికల్ లైఫ్లో అలాగే వాడాలి. ప్రాక్టికల్ లైఫ్లో అలాగే వాడాలి. బట్ ఎనీహౌ వి మనం ఎడిటి ఇంప్లిమెంట్ చేయాలి. జస్ట్ మనకి కోర్ కాన్సెప్ట్ కావాలి అంటే యూ డిక్లేర్ అ పాయింటర్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. యూ సే నవ్ ఐ సే void main. In this I say clrscr clear screen. అండ్ సి ఎడిట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇలాగే ఉంటుంది.
క్రియేట్ ఆఫ్ ఏదో సమ్ వాల్యూ 5, క్రియేట్ ఆఫ్ వాల్యూ 10 యాజ్ ఏ డిస్ప్లే ఆఫ్, దట్స్ ఇట్. ఇప్పుడు హెడ్ అన్నది గ్లోబల్ కాబట్టి ఏ ఫంక్షన్లో అయినా వాడుకోవచ్చు. ఇక్కడ ఈ క్రియేటెడ్ డిస్ప్లే ఈ ఫంక్షన్స్లో మనం జస్ట్ దానికి సంబంధించిన స్కెలిటన్ కోడ్, టెంప్లెట్ కోడ్ని రాసుకున్నాం. యాజ్ సచ్ ఫంక్షన్ డెఫినేషన్ కంటే ముందు ఫంక్షన్ కాల్ చేస్తున్నాం కాబట్టి లెట్ us గో ఫర్ ఫార్వర్డ్ డిక్లరేషన్. వాయిడ్ క్రియేట్ ఆఫ్ నోడ్ పాయింటర్, సారీ ఇట్ ఈస్ నాట్ నోడ్ పాయింటర్, వాయిడ్ క్రియేట్ ఆఫ్ ఇంట్ వాల్యూ, ఆ వాల్యూని నోడ్లో పెట్టాలి. వాయిడ్ డిస్ప్లే ఆఫ్, నౌ వాయిడ్ క్రియేట్ ఆఫ్ ఇంట్ వాల్యూ. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మనం ఫార్వర్డ్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ నేమ్ నాట్ రిక్వైర్డ్, అక్కడ పారామీటర్ స్పెసిఫికేషన్ ఇస్తే చాలు. పారామీటర్ స్పెసిఫికేషన్ అంటే అది ఏ టైప్ది తీసుకుంటుంది అని. నౌ దిస్ ఇస్ యువర్ క్రియేట్ ఫంక్షన్ అండ్ సే వాయిడ్ డిస్ప్లే, దిస్ యువర్ డిస్ప్లే ఫంక్షన్. నౌ క్రియేట్ ఫంక్షన్లో ఇప్పుడు హెడ్ అన్నది అంటే ఇంకా ఫస్ట్ నోడ్ కూడా క్రియేట్ అవ్వలేదు, నల్ అయితే. ఇప్పుడు నల్ అయిందా లేదా అని అంటే ఆల్రెడీ పైన నల్ అని పెట్టుకున్నాం కాబట్టి నల్ అయితే మనం ఏం చేయాలి? నల్ కాదు అంటే హెడ్ పాయింటర్ నల్ని చూపించట్లేదు అని అంటే ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ లింక్డ్ లిస్ట్ ఎగ్జిస్టింగ్ అని అర్థం. అప్పుడు ఏం చేయాలి అని అంటే అప్పుడు మళ్ళీ ఫస్ట్ లొకేషన్లో పెట్టేందుకు కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఈజ్ ఏ లింక్డ్ లిస్ట్, మీరు మధ్యలో ఎక్కడో పెట్టాల్సి ఉంటుంది. సో వాట్ యూ కెన్ డూ ఈస్, ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే, ఒకవేళ హెడ్ నల్ అయితే అంటే ఇంకా లింక్ లిస్ట్ క్రియేట్ అవ్వకపోతే అలా జరుగు, ఒకవేళ లింక్ లిస్ట్ క్రియేట్ అయితే ఇలా జరుగు అని ఎల్స్లో కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు లెట్ us సీ దిస్ పార్ట్. హెడ్ ఒకవేళ నల్ అయితే దెన్ వాట్ టు డూ? హెడ్ ఒకవేళ నల్ అయితే వాట్ టు డూ అంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు నోడ్ పాయింటర్ ఆఫ్ మెల్లాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ నోడ్. హెడ్కి మెమరీ లొకేట్ చేయండి అంటే ఇప్పుడు ఫస్ట్ నోడ్ క్రియేట్ అయింది. ఫస్ట్ నోడ్ క్రియేట్ అయిన తర్వాత యూసే హెడ్ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే రెండో నోడ్కి అంటే దాంట్లో గార్బేజ్ అడ్రస్ ఉండకూడదు, దెన్ ఇట్ బికమ్స్ డాన్జిలింగ్ పాయింటర్. డాన్జిలింగ్ పాయింటర్స్ ఉండకూడదు కాబట్టి దాన్ని యూ మస్ట్ స్పెసిఫై ఇట్ ఈస్ నల్. నౌ యూ సే హెడ్ క్వాలిఫైయర్ డాటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. అంటే ఇప్పుడు ఒకవేళ ఎంప్లాయీ డేటా మేనేజ్ చేయాలి అంటే క్రియేట్ అన్న ఫంక్షన్కి యూ గివ్ ఎంప్లాయీ ఐడి, నేమ్, సాలరీ, యూ రిసీవ్ ఇంటూ 3 వేరియబుల్స్ అండ్ యూ సెట్ ఆల్ దోస్ వాల్యూస్ లైక్ హెడ్ క్వాలిఫైయర్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు నంబర్, హెడ్ క్వాలిఫైయర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, హెడ్ క్వాలిఫైయర్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు సాలరీ. మూడు అనేం లేదు, మీరు కావాలంటే 30 ఆర్గ్యుమెంట్లు పంపించుకోండి. బేసిక్గా ఒకటి పంపించేది వస్తే ఎన్నైనా పంపించుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయడం, రిసీవ్ చేసుకోవడం అది స్టాండర్డ్ ఫంక్షన్స్ మెథడాలజీ, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఒకవేళ హెడ్ నల్ కాకపోతే అప్పుడు ఏం చేయాలి? హెడ్ నల్ కాకపోతే అంటే సి ఇది హెడ్ పాయింటర్, దీనిలో నల్ ఉందనుకోండి, ఫస్ట్ది క్రియేట్ చేసినాం, దీనిలోకి వాల్యూ పెట్టినాం. దీన్ని క్రియేట్ చేసినప్పుడు మ్యాలాక్ అని క్రియేట్ చేసిన వెంటనే దీని అడ్రస్ దీంట్లో స్టోర్ అవుతుంది అంటే దిస్ హెడ్ పాయింటర్ ఈజ్ పాయింటింగ్ టు దిస్ అన్నది ఇక్కడ కాన్సెప్ట్. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొకసారి క్రియేట్ ఆఫ్ 10 అని పాస్ చేసినాం అనుకోండి, ఇప్పుడు హెడ్కి మెమరీ లొకేట్ మళ్ళీ చేస్తే ఉన్నది పోతుంది. ఆ ఉన్నది పోకూడదు అని అంటే మనము ఇంకొక పాయింటర్ తీసుకుంటాం టీ. ఈ టీలోకి ఈ ఫస్ట్ హెడ్లో ఏ అడ్రస్ ఉందో దాన్ని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుంటే టీ ఈజ్ పాయింటింగ్ టు దిస్ అంటే ఈ ఫస్ట్ నోడ్ని హెడ్ ఎలాగూ పాయింట్అవుట్ చేస్తుంది గ్లోబల్ పాయింటర్, ఈ ఫంక్షన్లో లోకల్ పాయింటర్ టీకి దాన్ని అసైన్ చేస్తే టీ కూడా దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ టీని, ఇది టీ అంటే ఇక్కడ హెడ్ క్వాలిఫైయర్ డాటా ఏదైతే ఉందో టీ క్వాలిఫైయర్ డాటా కూడా అదే ఉంది. హెడ్ క్వాలిఫైయర్ నెక్స్ట్ నల్ అంటే టీ క్వాలిఫైయర్ నెక్స్ట్ కూడా నల్లే. ఇది ఎందుకనంటే ఈ రెండు ఒకటే ఎలిమెంట్ని చూపుతున్నాయి. ఇప్పుడు ఈ టీ క్వాలిఫైయర్ ఎన్కి మనం మెమరీ అలొకేట్ చేయాలి. అదేదో హెడ్ క్వాలిఫైయర్ ఎన్కి అలొకేట్ చేయొచ్చు కదా అని అంటే ఓకే, హెడ్ క్వాలిఫైయర్ ఎన్కి మెమరీ అలొకేట్ చేయొచ్చు, అది రెండో ఎలిమెంట్ అయితే. అది ఏడో ఎలిమెంటో 10వ ఎలిమెంటో అయితే దట్ బికమ్స్ ఎ కన్ఫ్యూజన్. అలా కన్ఫ్యూజన్ రాకూడదు కాబట్టి మనం ఏం చేస్తామనంటే ఈ టీ ఏదైతే ఉందో ఈ టీని మూవ్ చేసుకుంటూ వెళ్తాం ముందరికి. ఓకే, నౌ లెట్ us see ఈ క్రియేట్ అన్న ఫంక్షన్లో ఐ డిక్లేర్ నోడ్ పాయింటర్ టీ. టీ ఈ పేరుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టీ ఈస్ ట్రావెర్సల్కి పనికొచ్చే పాయింటర్.
ట్రావెర్సల్ అంటే దానిలో మూవ్ అవుతూ వెళ్ళడం, ట్రావెలింగ్ చేసుకుంటూ పోవడం. సో ఈ ట్రావెర్స్, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టొచ్చు, టీనే పెట్టాలని రూల్ ఏం లేదు. నవ్ ఐ సే టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్. టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అంటే ఇప్పుడు టీ కూడా ఫస్ట్ లొకేషన్ని చూపిస్తుంది, ఈజ్ ద ఫస్ట్ థింగ్. చూపిస్తున్న తర్వాత నవ్ వాట్ ఐ డూ ఈజ్ వైల్ ఇట్ ఈస్ అ లూప్, వైల్ ఈ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ, టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ నాట్ ఈక్వల్ టు నల్, టీ క్వాలిఫైర్ నెక్స్ట్ నల్ కానంత వరకు, అంటే నల్ ఎప్పుడు ఉంటుంది, చివరి నోడ్లో ఉంటుంది. అంతవరకు టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ అంటే టీ హ్యాస్ మూవ్డ్ టు నెక్స్ట్ ఎలిమెంట్. ఎందుకంటే నెక్స్ట్ ఎలిమెంట్ అడ్రస్ టీ క్వాలిఫైయర్ నెక్స్ట్లో ఉంది. టీ క్వాలిఫైయర్ నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు కూడా వెళ్ళాము. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో హెడ్ పాయింటర్, ఇది ఒక నోట్ని చూపిస్తోంది, దీనిలో నెక్స్ట్ ఒక పాయింటర్, దిస్ ఇస్ పాయింటింగ్ టు దిస్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెండోది, దీనిలో కూడా రెండు ఉన్నాయి, దీన్ని చూపిస్తోంది, ఇది నెక్స్ట్ పాయింటర్. ఇక్కడ ఇంకొకటి ఏదో ఉంది, సేమ్ నోడ్, ఇది దీన్ని చూపిస్తోంది, దీనిలో నెక్స్ట్ పాయింటర్, దిస్ పాయింటర్ పాయింటింగ్ టు నెక్స్ట్ నోడ్, దీనిలో కూడా ఒక పాయింటర్ ఉంది. ఇది నల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నవ్ యూ సెడ్ టీ పాయింటింగ్ టు ఫస్ట్ వన్ బికాస్ యూ సెడ్ టీ ఈజ్ ఈక్వల్ టు హెచ్. టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అన్నాం కాబట్టి, టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ అన్నాం కాబట్టి ఇది ఇక్కడ జరిగింది ఇది. ఇప్పుడు నవ్ యూ సెడ్ టీ క్వాలిఫైర్ ఎన్, ఇది నల్ కాదు కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ ఎన్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, హెడ్ ఏ డేటా టైప్ పాయింటరో ఈ టీ కూడా అదే డేటా టైప్ పాయింటర్, ఈ టీ క్వాలిఫైర్ ఎన్ కూడా అదే డేటా టైప్ పాయింటర్, సేమ్ టైప్ పాయింటర్ కాబట్టి యూ కెన్ సే టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ నెక్స్ట్. అంటే దీనిలో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ వచ్చి దీనిలో స్టోర్ అయింది, దీనిలో ఏ అడ్రస్ ఉంది అంటే దీని అడ్రస్ ఉంది కాబట్టి అది వచ్చి దీనిలో స్టోర్ అయితే టీ ఈజ్ నో మోర్ పాయింటింగ్ టు దిస్, టీ ఈజ్ పాయింటింగ్ టు దిస్. ఇప్పుడు దీని నెక్స్ట్ నల్ కాకపోతే నవ్ యూ సే టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైర్ నెక్స్ట్. అంటే ఈ అడ్రస్ వచ్చి దీనిలో స్టోర్ అయితే దిస్ ఇస్ నో మోర్ పాయింటింగ్ టు దిస్, టీ ఈజ్ పాయింటింగ్ టు దిస్. అంటే ఇప్పుడు టీ అన్నది దీన్ని చూపిస్తోంది, మళ్ళీ దీన్ని చూపిస్తోంది, మళ్ళీ దీన్ని చూపిస్తోంది, మళ్ళీ దీన్ని చూపిస్తుంది. ఇప్పుడు టీ క్వాలిఫైర్ అన్న నల్ కాబట్టి అక్కడికి ట్రావెర్సల్ ఆగిపోతుంది. మనం లూప్ని అలా రాసాం, మనము లూప్ని అలా రాసాం. ఓకే, నా అక్కడ వరకు వచ్చేసిన తర్వాత అంటే లాస్ట్ నోడ్ని చూపిస్తోంది, అది నల్ అయిపోలేదు ఇంకా, లాస్ట్ నోడ్ని చూపిస్తోంది కాబట్టి ఇప్పుడు టీ క్వాలిఫైర్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మెల్లాక్ ఆఫ్. మెల్లాక్ ఆఫ్ అన్న వెంటనే సే అది నోడ్ పాయింటర్, మెల్లాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ నోడ్, సెమికోలన్. అంటే ఇప్పుడు ఆ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దేని పాయింటర్ అయితే నల్లో దానికి మెమరీ అలొకేట్ చేసాం. మెమరీ అలొకేట్ చేసిన తర్వాత మనం బేసిక్గా చేయాల్సిన విషయం ఏమంటే సి దిస్, టీ అన్నది ముందరికి మూవ్ అయిపోయి వెళ్ళిపోయింది కానీ హెడ్ అన్నది ఎక్కడికి మూవ్ అవ్వాల, హెడ్ అన్నది ఇంకా ఫస్ట్ దాన్ని చూపిస్తూనే ఉంది. ఒక్కసారి హెడ్ మూవ్ అయిపోతే లింక్డ్ లిస్ట్ క్రాష్ అయిపోయింది, మళ్ళీ మీరు లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంట్ని అప్పటికి తెచ్చుకోలేరు. సో టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ లో డాటా ఉంది, టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీలో ఎన్ఎక్స్టీని ఇంకొక పాయింటర్ ఉంది. ఆ పాయింటర్ డాన్స్లింగ్ పాయింటర్ అవ్వకూడదు అంటే టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ ఈజ్ ఈక్వల్ టు నల్, టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ క్వాలిఫైర్ డాటా ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఈజీ గోయింగ్. ఇది ఒక పద్ధతి. లేదనుకోండి, ఇక్కడ మ్యాలప్ చేసిన వెంటనే వాట్ యూ డూ ఈజ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ అనండి. అంటే కొత్తగా ఏ మెమరీ అలొకేట్ అయిందో దాన్ని చూపించడం మొదలుపెట్టింది. అప్పుడు ఇక్కడ రెండు ఎన్ఎక్స్టీలు వాడే అవసరం లేదు, డైరెక్ట్గా టీ క్వాలిఫైర్ ఎన్ఎక్స్టీ, టీ క్వాలిఫైర్ డాటా, దట్స్ ఇట్. ఒకవేళ హెడ్ నల్ అయితే కొత్తగా క్రియేట్ అవుతుంది, ఒకవేళ హెడ్ నల్ కాకపోతే ఆటోమేటిక్గా తర్వాత నోట్స్ క్రియేట్ అవుతాయి. నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ డిస్ప్లే. డిస్ప్లే సే ఇఫ్ హెడ్ నాట్ ఈక్వల్ టు నల్, హెడ్ నల్ అయితే మనం డిస్ప్లే చేయడానికి ఏం లేదండి. ఒకవేళ హెడ్ నల్ కాకపోతే హెడ్ని మనం మూవ్ చేయరాదు, హెడ్ ఎప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ని అలాగే చూపుతూ ఉండాలి. మరి మూవ్ చేయడానికి మనం ఏం చేస్తాము, సే నోడ్ పాయింటర్ టీ,
ట్రావెర్సల్ కోసం. ఇఫ్ హెడ్ నల్ కాకపోతే నా సే టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్. టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్. లేదా ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇది కొంచెం లెంగ్తీ అవుతుంది. ఇలా కాకుండా అసలు డిస్ప్లే చేస్తున్నామని అంటే అక్కడ నోడ్ ఉంటేనే కదా డిస్ప్లే చేస్తాను. నోడ్ క్వాలిఫైయర్ టీ, నోడ్ పాయింటర్ టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్. ఫస్ట్ డైరెక్ట్గా అసైన్ చేసేయండి. నౌ వైల్ వైల్ టీ నాట్ ఈక్వల్ టు నల్, అంటే ఇప్పుడు టీ నల్ కాకపోతే అప్పుడు ఈ పని జరుగుతుంది. ఒకవేళ నల్ అయితే ఈ పని జరగదు. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు ఫస్ట్ నోడ్ క్రియేట్ అవ్వలేదు అనుకోండి, అంటే హెడ్లో నల్ ఉంది కాబట్టి టీలోకి నల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ ఫాల్స్ అయింది కాబట్టి అసలు లూప్ రన్ కాదు. దట్ ఈస్ అ బేసిక్ ఐడియా. ఇప్పుడు టీ నల్ కాకపోతే యూ డిస్ప్లే దట్ డాటా ప్రింట్ ఆఫ్. ఒక ఇంటీజర్ ఉంది కాబట్టి ఒక ఇంటీజర్, కాకపోతే మనకు వేరే డాటా టైప్ వాల్యూస్ ఉంటే వేరే ఫార్మాట్ స్పెసిఫైర్స్ అన్ని పెడతాం. యూ కెన్ పుట్ ఎ సింబల్, వాట్ ఎవర్ ది సింబల్ యూ ఫీల్ లైక్, ఏదో ఈజ్ ఈక్వల్ టు ఆరో సింబల్ సంథింగ్ లైక్. దిస్ ఇస్ నాట్ క్వాలిఫైయర్ బికాస్ ఇట్ ఈస్ ఇన్ డబుల్ కోట్స్. రైటా? వాళ్ళు టీ నాట్ ఈక్వల్ టు నల్, టీ నల్ కాకపోతే ప్రింట్ ఎ పర్సెంట్ డి టీ క్వాలిఫైర్ డాటా. టీ క్వాలిఫైర్ డాటా డిస్ప్లే అయింది అంటే ఫస్ట్ ఎలిమెంట్లోని వాల్యూ డిస్ప్లే అయింది. దెన్ యూ సే టీ ఈజ్ ఈక్వల్ టు ఈ క్వాలిఫైయర్ ఎన్ఎక్స్టీ. ఇప్పుడు టీ నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అయింది, నెక్స్ట్ ఎలిమెంట్కి మూవ్ అయింది. అప్పుడు అది నల్ కాకపోతే మళ్ళీ డాటా డిస్ప్లే అవుతుంది. దట్స్ ఇట్, డిస్ప్లే, ఇంతకంటే ఇంకేం లేదు. సే క్రియేట్ 5, క్రియేట్ 10 డిస్ప్లే. సి మళ్ళీ క్రియేట్ 15, క్రియేట్ 20. నౌ అగైన్ డిస్ప్లే. Say that's it. Now save this file menu, save, give some name, myll1, run this, you simply see the result. Okay, ఇక్కడ we have a big confusion. ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండేందుకు what I do is display printf /n. See, ఫస్ట్ 5, 10 రెండు క్రియేట్ అయినాయి. ఫస్ట్ 5 క్రియేట్ అయినప్పుడు నల్ కాబట్టి ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్, ఆ పర్టికులర్ పార్ట్ కూడా రన్ అయింది. 10 ఇన్సర్ట్ చేసినప్పుడు, 10 క్రియేట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా నెక్స్ట్ నోడ్గా యాడ్ అయింది. డిస్ప్లే చేసాం, 5, 10 రెండే వచ్చినాయి, మూడోది రాలేదు ఎందుకంటే లేదు. మళ్ళీ 15, 20 యాడ్ చేసినాం, మళ్ళీ డిస్ప్లే చేస్తే దిస్ వాట్ ద బేసిక్ ఆర్కిటెక్ట్, సే ద లాజిక్ ఆఫ్ క్రియేటింగ్ లింక్డ్ లిస్ట్. కాకపోతే ప్రాక్టికల్ లైఫ్లో ఇది ఇక్కడ ఏదో స్ట్రక్ట్ నోడ్, ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోడ్. ఏదో స్ట్రక్ట్ ఈఎంపి, ఇక్కడ ఇంట్ నంబర్ నేమ్ సాలరీ. ఓకే, హెడ్ కూడా ఈవెన్ యూ కెన్ డిక్లేర్ విత్ ఇన్ మెయిన్ ఫంక్షన్ యాజ్ అ లోకల్ వేరియబుల్. యూ కెన్ పాస్ ఇట్ యాజ్ ఆర్గ్యుమెంట్ టు క్రియేట్ ఫంక్షన్. ఇదంతా కొంచెం ప్రాక్టికల్ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఆలోచించి చేయాల్సి ఉంటుంది. టిల్ దెన్ దిస్ వుడ్ బి యువర్ కోడ్ అండ్ ఐ హోప్ యూ హ్యావ్ సీన్ ది ఎంటైర్ కోడ్ వైల్ టైపింగ్. మీరు అలా వీడియో చూస్తూ you can make up a single linked list and you can work out, right? So this is your linked list. Have a good technical evening. Have a good practice. Next class we work out with inserting into a linked list and other things. Have a good day.